హాయ్ ఫ్రెండ్స్. జీవితం అన్నది ఎప్పుడూ సజావుగా సాగదు. ఎప్పుడో ఒకప్పుడు మనకి కష్టాలు వస్తాయి, కడగండ్లు వస్తుంటాయి. ఎంత పెద్దవాడికైనా, ఎంత శక్తిశాలికైనా ఇవి తప్పవు. మన ఎదురుగుండా అడ్డుగోడలు కనపడతాయి. ఎన్నెన్నో క్లిష్టమైనటువంటి పరీక్షలు మనకి ఎదురవుతుంటాయి. మనలో చాలామందిని ఆ సమయంలో చాలా భయపడిపోతాం. ఇప్పుడు ఈ సమస్యను ఎలా గట్టెక్కాలి, ఎలా దాటగలుగుతాను అని గట్టిగా ఆలోచిస్తాం. ఎవరైనా వచ్చి ఈ సమస్యలన్నీ తీసేయగలిగితే ఎంత బాగుంటుంది, చిటికలో మాయం చేయగలిగితే ఎంత బాగుంటుంది అని మనసుకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్క విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఆ విషయం ఏంటంటే, మన వెనక ఒక మహోన్నతమైన బ్రహ్మాండమైనటువంటి శక్తి ఉంది అని. ఆ శక్తి దేవుడు. ఆ శక్తి దేవుడి మీద నమ్మకం, దేవుడి మీద విశ్వాసం. మనం నిజంగా దేవుణ్ణి నమ్మితే ఆ నమ్మకమే మనకు అద్భుతమైనటువంటి బలాన్ని ఇస్తుంది. ఎందుకంటే నమ్మకం అంటేనే బలం. సమస్యల బరువుని తలపైన మోసుకొని తిరగటం కాదు, ఆ బరువుని భగవంతుడి కాళ్ళ దగ్గర వదిలేయటం. ఎందుకంటే మనం సమస్యలతో పోరాడుతూ ఉంటే అలసిపోతాం. ప్రయత్నం మనది, పరిష్కారం దేవుడిది అని గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు వదిలేస్తే చాలు, మనం మనశ్శాంతిని పొందుతాం. మన పనిని మనం చేస్తూ ఉండాలి, కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉండాలి. ఫలితం గురించి ఎప్పుడు ఆందోళన పడకూడదు. ఎంజాయ్ ది ప్రాసెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఫలితం దేవుడి చేతుల్లో ఉంది. ఆయన సమయం వచ్చినప్పుడు మనకి ఇస్తాడు, సరైన మార్గం చూపిస్తాడు. కొన్నిసార్లు మనం అనుకునే దారిలో ఆయన తలుపులు మూసేస్తుంటాడు. అప్పుడు మనకి తెలవాల్సింది ఏంటంటే, అది మనకు సరైన దారి కాదని, ఆయన మంచి దారి మనకు వేరే చూపిస్తున్నాడని అనుకోవాలి. అంతేగాని భయపడకూడదు, ఆందోళన పడకూడదు, నిస్పృహ చెందకూడదు, నిరాశ చెందకూడదు. నమ్మకం ఉంచాలి. మన భయాల్ని, బాధల్ని, సమస్యల్ని ఆయన పాదాల వద్దకు వదిలేయాలి. ఆయన చూసుకుంటాడు అనుకోవాలి. ముందుకు సాగుతుండాలి. దేవుడు అనేది ఒక నమ్మకం. ఆయన మనతో ఉన్నప్పుడు ఏది అసాధ్యం కాదు అనేది గుర్తుంచుకోవాలి. దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ నమ్మితే నీ జీవితం మహోన్నతమైన మార్గంలో ఆయన నడిపిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. సమస్యలను మన తల మీద నుంచి బరువును తీసి ఆయన పాదాల వద్ద ఉంచేస్తే చాలు, మనం తేలిగ్గా అయిపోతాం. మనం పనిని మనం సజావుగా చేసుకుంటూ ముందుకు సాగుతాం.